శివాయ. ఓం గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. శివనాగుల క్షేత్రము నుంచి మాట్లాడుతున్నాము. ఈ క్షేత్రము శివనాగుల క్షేత్రము. ఇక్కడ మన క్షేత్రానికి అన్ని విధాల పూజలు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈ క్షేత్రములో అందరూ ఉంటారు, సేవకులు కూడా ఉంటారు, సేవ అవి చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని రోజులుగా స్వామి యొక్క సంకల్పంతో మన క్షేత్రానికి వారసులుగా అనాథ బిడ్డల్ని దత్తత తీసుకోవాలన్న సంకల్పాన్ని ఏర్పరచుకున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా అనాథ బిడ్డలు ఉంటే, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉంటే వాళ్ళని మన క్షేత్రానికి చేర్చవచ్చు. వాళ్ళు ఉన్న అడ్రస్ కానీ ఫోన్ నెంబర్లు కానీ మనకి యూట్యూబ్ మూలంగా మన నెంబరు మన అడ్రస్ అన్నీ మీకు యూట్యూబ్లో పెడతారు. వాటిని తీసుకోవడం కూడా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నా మేమే వచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ చూసుకొని బిడ్డల్ని మన ఆశ్రమానికి తెచ్చుకుంటాము. ఈ క్షేత్రానికి వారసులుగా వాళ్ళని మేము దత్తత తీసుకొని వాళ్ళకి చదువు, విద్య అన్నీ ప్రతి ఒక్కటి బిడ్డలకి ఏ విధముగా వాళ్ళకి కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాము. మా బిడ్డల్ని క్షేత్రానికి వారసులుగా మేము దత్తత తీసుకోవాలని ఉన్నాము. కాబట్టి ఎక్కడ ఏ మూల గ్రామమైనా పర్వాలేదు, ఎలాంటి పల్లెటూర్లు గ్రామాలైనా పర్వాలేదు, మీరు మాకు తెలియపరచవచ్చు. ఒకవేళ మన ఫోన్ నెంబరు మన అడ్రస్ మీకు ఈ వీడియోలో పెడతారు. ఆ ఫోన్ నెంబర్ ప్రకారం మీరు కాల్ చేసినా కూడా ఆ ప్లేస్కి, ఆ స్థలానికి మేమే వచ్చి కూడా వాళ్ళని మేము తీసుకొచ్చుకుంటాము. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఎవరైనా కూడా బిడ్డలకి ఒక సహాయం చేయవలసినదిగా కోరుచున్నాము. అనాథ బిడ్డల్ని దత్తత తీసుకొని మన క్షేత్రానికి వారసులుగా వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలనేది శివయ్య మాకు ఇచ్చిన సంకల్పం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఎవరు వంతు వాళ్ళు ఎక్కడ ఉన్న బిడ్డల్ని మాకు తెలియపరచండి. మేము తీసుకొచ్చుకొని మేము వారసులుగా వాళ్ళని స్వీకరించి వాళ్ళకి భవిష్యత్తుని అందిస్తాము. జై హో మహాకాల్. జై హో శ్రీమాత.